నమస్కారం. వెనిలా న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. శాంతి ఆశ్రమం హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో గృహాల ఏర్పాటు. సమగ్ర దర్యాప్తు రాకుండా వర్గీకరణ అమలు చేస్తామనడం రాజ్యాంగాన్ని అవహేళన చేయడమే. వినుకొండ ప్రాంతంలో పేద ప్రజల సంక్షేమం కోసం శాంతి ఆశ్రమం హిమాలయ గురూజీ వారి శిష్య బృందం చేస్తున్న సేవా కార్యక్రమాలు అభినందనీయమని ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు పేర్కొన్నారు. మండలంలోని విటంరాజుపల్లిలో అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయిన బాధిత కుటుంబాల వారికి హిమాలయ గురూజీ ఆధ్వర్యంలో శాంతి ఆశ్రమం గృహాలు ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ఎమ్మెల్యే ప్రభుత్వ చీఫ్ విప్ జీవి ఆంజనేయులు, మాజీ ఎమ్మెల్యే మక్కెన మల్లికార్జునరావులు విచ్చేసి ప్రారంభించారు. వినుకొండ ప్రాంతంలోని పేదరిక నిర్మూలనకు, అభివృద్ధికి శాంతి ఆశ్రమం వంటి సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని తెలిపారు. ఇలాంటివే కాకుండా శివశక్తి ఫౌండేషన్ తరపున కూడా పేదల సంక్షేమానికి చేయబడుతున్న కార్యక్రమాలకు పూర్తి సహకారం అందించనున్నట్లు గోనుగుంట్ల లీలావతి తెలుపుతున్నారని జీవి ఆంజనేయులు వెల్లడించారు. గత ప్రభుత్వం పేదల ఇళ్ల నిర్మాణంలో ఘోరంగా విఫలమవగా చంద్రబాబు నాయుడు లక్షలాది పేదలకు ఇల్లు నిర్మించి అందించాలనే సంకల్పంతో ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. అనంతరం గృహాలను ప్రారంభించి దాతలను అభినందించారు. సంవత్సరం క్రితం మన ఎస్సీ కాలనీలో అగ్నికి ఆహుతై 3 ఇళ్ళు కాలిపోతే శాంతి ఆశ్రమం ట్రస్ట్ ద్వారా హిమాలయ గురూజీ గారు వాళ్ళ ట్రస్ట్ మెంబర్ని ఒక సహకారం తీసుకొని ఆ ట్రస్ట్ ద్వారా సుమారు 3 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి 3 ఇళ్ళు నిలబెట్టి 3 కుటుంబాలకు సహాయం అందించారు. చాలా సంతోషం. ముఖ్యంగా ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడం అనేది ఒక గొప్ప విషయం. ఈ ఇళ్ల నిర్మాణం కోసం 3 లక్షలు ఖర్చు అయితే అందులో కొంత శాంతి ఆశ్రమం పెట్టుకుంటే కొంత భాగాన్ని కనగంట్ల అనంత కోటేశ్వరరావు గారు ఒక 10,000 రూపాయలు, అలాగే రామడుగు కోటేశ్వరరావు గారు 10,000 రూపాయలు, పెండ్యాల మోహన్ రావు గారు 10,000 రూపాయలు, నల్లూరు శంకర్రావు గారు 10,000 రూపాయలు, మాదాల నాగేంద్ర కుమార్ గారు 10,000 రూపాయలు, ఇట్లా ఆర్థిక సహాయం చేసినందుకు వారికి నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టి డోనర్స్ని శాంతి ఆశ్రమం తరఫున ముందుకు వచ్చి మరి ఒక పేదవాళ్ళకు అండగా ఇళ్ళు కాలిపోతే ఆ ఇళ్ళు నిర్మాణానికి ఆర్థిక సాయం అందించినటువంటి దాతలందరికీ కూడా నేను హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో కూడా ఇలా పేదలను ఆదుకోవడానికి శాంతి ఆశ్రమం ట్రస్ట్న ఎన్నో సేవా కార్యక్రమాలు చేయాలని ఆకాంక్షిస్తున్నాను. ఎంతో పేద ప్రజలు ఉండేటువంటి ప్రాంతం మన వినుకొండ ప్రాంతం. ఈ ప్రాంత అభివృద్ధికి, పేదరిక నిర్మూలన కోసం శాంతి ఆశ్రమం ట్రస్ట్, హిమాలయ గురూజీ గారు, అలాగే వాళ్ళ శిష్య బృందం అందరూ కూడా మరి దీంట్లో బాధ్యత తీసుకోవాలని చెప్పి కోరుతున్నాను. పల్లమిసాల దాసరి గారు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే ముఖ్యంగా ఆయుబ్ ఖాన్ గారు, అలాగే మిత్రులు వేదిక మీద రావాల్సింది కోరుతున్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పేసి నేను ఆకాంక్షిస్తున్నా. అలాగే శివశక్తి ఫౌండేషన్ తరఫున కూడా ఇలాంటి పేదలకు చేసేటువంటి కార్యక్రమాల్లో శివశక్తి ఫౌండేషన్ సహాయ సహకారాలు కూడా ఉంటాయి. గోనుగుంట్ల లీలావతి గారి ట్రస్ట్ ఈ మన సేవా కార్యక్రమాల్లో కూడా పాల్పంచుకుంటుంది, సహకారం అందిస్తుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఈరోజు పేదలు ఇల్లు కట్టుకోవడానికి లక్షలాది మందికి ఇల్లు నిర్మాణం చేయాలని ఒక సంకల్పంతో ముందుకెళ్తున్నారు. గత ప్రభుత్వంలో, వైసీపీ ప్రభుత్వంలో కనీసం అగ్ని బాధితులకు ఒక ఇల్లు లేకపోయారు. ఎంత బాధాకరం అండి. 5 సంవత్సరాల్లో ఇల్లు కాలిపోయి బాధపడతా ఉంటే 5 ఏళ్లలో ఒక ఇల్లు ఇవ్వడానికి వైసీపీ ప్రభుత్వం చేయలేదండి. ఇంకేంటి? అందుకే ఇలాంటి ప్రభుత్వాలు మాకు వద్దని ప్రజలు తీసుకెళ్లి బంగాళాఖాతాలు కలిపేశారు. 5 సంవత్సరాలండి. ఏదైనా ఒక సంవత్సరం 6 నెలలు లేట్ అయింది, సంవత్సరం లేట్ అయిందంటే పర్లా. 5 సంవత్సరాల్లో 100 మంది అగ్ని బాధితులు ఉంటే ఒక్క కుటుంబాన్ని కూడా ఆదుకోలేకపోయింది వైసీపీ ప్రభుత్వం. కానీ ఈరోజు చంద్రబాబు గారి ప్రభుత్వం వచ్చింది, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చింది. ఇల్లు కాలిపోయిన ప్రతి వాళ్ళకి ఇల్లు ఇస్తాము. అట్లాగే ఇల్లు లేని పేదలు, గుడిసెలో ఉండేటువంటి పేదలకి, ఇల్లు లేని వాళ్ళకి కూడా ప్రతి సంవత్సరం లక్షలాది మందికి ఇస్తూ రానున్న 10 సంవత్సరాల్లో ఇల్లు లేని పేదవాడు లేకుండా ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం ఇల్లు కట్టుకుంటూ, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కట్టుకుంటూ ఒక ప్రణాళికతో మేము ముందుకెళ్తున్నాం. ఇల్లు లేని ప్రతి పేదవాడికి ఇల్లు ఇవ్వాలనేదే ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం యొక్క లక్ష్యం. దానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు శక్తివంచన లేకుండా కృషి చేస్తున్నారు. రాష్ట్ర అభివృద్ధి కోసం ప్రజలకి విజ్ఞప్తి చేస్తున్నా.
ఇల్లు లేని పేదలకి ప్రభుత్వం ఆదుకుంటుంది. ఈ సంవత్సరం లక్షలాది ఇల్లు నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం ఒక బృహత్తర ప్రణాళిక చేపట్టినందుకు చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నారా లోకేష్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే మరొకసారి హిమాలయ గురూజీ గారికి, వారి శిష్య బృందం అట్లాగే వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తున్నాను. నూతన సంవత్సరంలో మంచి కార్యక్రమానికి ఆహ్వానం వచ్చినటువంటి చంద్రదాపల్లి గ్రామస్తులకి ఈ రోజున పూజ్యశ్రీ హిమాలయ గురువు గారి ఆదేశాల మేరకు వారి శిష్య బృందం డాల్మెలర్స్ వారు మరి గతంలో అగ్నికి ఆహుతమైనటువంటి ఎస్సీ సోదరులని పునర్నిర్మించి ఈ రోజున మన ప్రభుత్వ చీఫ్ విప్ మన ఎమ్మెల్యే గౌరవనీయులు జీవి ఆంజనేయుల చేతుల మీదుగా వారికి అందించడం జరిగింది. చాలా సంతోషం. ఇవి ప్రజల్లోకి వెళ్ళేదానికి అటు మరి మంచి కార్యక్రమాలు, ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారు ఆదుకునేటటువంటి మంచి కార్యక్రమాల్ని, అదేవిధంగా అన్నదాన కార్యక్రమాల్ని, పూజా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి హిమాలయ గురూజీ గారికి మరి మనస్ఫూర్తిగా అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, అదేవిధంగా ప్రభుత్వ చీఫ్ జీవి ఆంజనేయులు గారికి మనవి, ఈ ఊరిళ్లను కూడా తప్పనిసరిగా మన కృష్ణారెడ్డి గారు, కోటిరెడ్డి గారు, గ్రామ కమిటీ వారికి తప్పనిసరిగా దాన్ని రేపు మనం ఇచ్చే ప్రభుత్వ గృహాలకు ఇచ్చే దాంట్లో మీరు లక్షల ద్వారా ఏర్పాటు చేసి వారికి బిల్లులు ఇప్పించినట్టయితే పూర్తి స్థాయిలో నిర్మించుకుంటారు. ఏదేమైనప్పటికీ చాలా సంతోషం అండి. మరి ఈ విధంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి పేదవారిని ఆదుకునే కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చేయించినటువంటి హిమాలయ గురూజీ గారికి, ప్రారంభోత్సవం చేసినటువంటి జీవి ఆంజనేయులు గారికి, జనసేన తరఫున వచ్చినటువంటి మన నాగసేనికి, అదేవిధంగా డాల్మెలర్స్ అసోసియేషన్ వారికి, అదేవిధంగా గ్రామ నాయకులు కోటిరెడ్డి గారు, అదేవిధంగా కృష్ణారెడ్డి గారికి, గౌరవ పెద్దలందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేస్తూ, పఠాన్ అయూబ్ ఖాన్ గారికి కూడా కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం. ఎప్పుడైనా ఒక మనిషి ఆపదలో ఉన్నప్పుడు ఆ ఆపదకి కావలసిన మన అన్ని కూడా సమకూర్చినచో 1,00,00,000 రెట్లు ఫలితం వచ్చును అని మన శాస్త్రాలు చెప్పినాయి. కాబట్టి ఎప్పుడైనా ఒక మనిషి ఆధారం లేకుండా ఉన్నప్పుడు ఆ ఆధారాన్ని మనం సమకూర్చేస్తే మనకి 16 జన్మల పాటు మన పిల్లల తరాలకు కూడా మంచి పుణ్యఫలం లభించును. కాబట్టి ఇటువంటి కార్యక్రమాలకి దాతృత్వం వహించిన కనగల కోటేశ్వరరావు గారికి, పెండ్యాల మోహన్ రావు గారికి, వారికి రామడు కోటేశ్వరరావు గారికి, తర్వాత నల్లూరు దామోదరరావు గారికి, నల్లూరు శంకర్ గారికి, ఆ తర్వాత మాస్టర్ గారికి, వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా మేము అడిగినందుకు వాళ్ళు ఏమంటే చేసినందుకు వారికి ప్రత్యేకంగా మంగళ చేసినామని తెలియజేస్తా ఉన్నాం. ఎంతో ఆప్యాయత మన కార్యక్రమాలకి ఆంజనేయులు గారు, మల్లికార్జున గారు, అనే రాయలు గారు అందరూ కూడా మనకు సహకరించినందుకు వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, ఇటువంటి కార్యక్రమాలు అందరూ కూడా ముందుకు రావాలని ప్రతి ఒక్కరు సహాయ సహకారాలు అందించి ఆ యొక్క పుణ్యపాత్రలో పాల్గొనాలని కోరుకుంటూ సెలవు. సమగ్ర దర్యాప్తు రాకుండా వర్గీకరణ అమలు చేస్తానని ముఖ్యమంత్రి చెప్పటం కులాల మధ్య వైషమ్యాలు పెంచడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేయటమే అని బాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ గోదా జాన్పాల్ అన్నారు. సావెలపురంలో జరిగిన ఒక సమావేశంలో వారు మాట్లాడుతూ, రాష్ట్రంలో ఇప్పటికే 1 మెన్ రాజీవ్ రంజాన్ మిశ్రా కమిషన్ ఈ రాష్ట్రంలో పర్యటిస్తున్న నేపథ్యంలో మాల మాదిగల అభిప్రాయాల సేకరణ జరుగుతుండగా వార్డు సచివాలయాలలో సోషల్ ఆడిట్కి సంబంధించిన సమాచారం ఏర్పాటు చేసినప్పటికీ ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకి నేటికి సచివాలయాలలో కులగణనకి సంబంధించిన విషయం ఉందని అధికారులు ప్రచారం చేయడంలో వైఫల్యం చెందారన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఒక ప్రకటన చేసిన తర్వాత 2 తెలుగు రాష్ట్రాల్లో కమిషన్ వేసి కుల గణనతో పాటు వెనుకబడిన వర్గాల వారిని గుర్తిస్తున్న నేపథ్యంలో ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రి ప్రతి బహిరంగ సభలలో వర్గీకరణ అమలు చేస్తానని చెప్పడం కులాల మధ్య చిచ్చు పెట్టడంతో పాటు రాజ్యాంగాన్ని అవహేళన చేయటమేనన్నారు. నూతన సంవత్సరం సందర్భంగా ఎంఎల్ ఫౌండేషన్ అధ్యక్షుడు జి చందు ఆధ్వర్యంలో శివాపురం ఆర్సీఎం స్కూల్లో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి నిశంకర్రావు శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. విద్యార్థులు చిన్ననాటి నుండి కష్టంతో కాకుండా ఇష్టంతో చదువుకొని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఈ సందర్భంగా తెలిపారు. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు మిన్నాని పవన్ కళ్యాణ్ గారి ఆలోచనలు స్ఫూర్తిగా తీసుకొని ఇలాంటి సమాజ కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్నాం. మానవ సేవే మాధవ సేవ అన్నారు. అంటే మనం గుడికి వెళ్ళి గుడిలో హుండీలో చందా వేసే కంటే కూడా
మీలాగా కష్టాల్లో బాధల్లో సమస్యల్లో ఉన్న వాళ్ళకి సాయం చేస్తే దేవుడు సేవ చేసినట్లే. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు రాజకీయంగా కానీ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కానీ వివిధ రూపాల్లో ఎంతోమంది అనాథ పిల్లలు, పేదరికంలో ఉన్నవాళ్ళు, రకరకాల సమస్యలతో ఉన్న వాళ్ళని ఏదో రూపంలో ఆదుకోవాలి. ప్రభుత్వ పరంగా ఈరోజు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ పరంగా ఎన్ని కార్యక్రమాలు చేసినా, ఎంత సామాజిక కార్యక్రమాలు చేసినా, ఎంత సహాయ సహకారాలు చేసినా ఖచ్చితంగా చారిటబుల్ ట్రస్ట్, స్వచ్ఛంద సేవా సంస్థలు, అదేవిధంగా ఫౌండేషన్లో సహాయ సహకారం లేకుండా అన్ని సమస్యలు పరిష్కారం చేయడం సాధ్యం కాదు. అలాంటి కోవకు చెందిందే ఎంఎల్ ఫౌండేషన్. గత 7 సంవత్సరాల నుంచి వీళ్ళు సమాజ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాను. నేను ప్రతి కార్యక్రమంలో దాదాపుగా పాల్గొంటానే ఉన్నాను. ఇది ఎంఎల్ ఫౌండేషన్ ద్వారా చేస్తున్న 25వ కార్యక్రమం. మనం ఈ సంవత్సరంలో ఎంత అద్భుతమైన విజయాలు సాధించాం. రాష్ట్రం అభివృద్ధి దిశగా పయనిస్తుంది. మనం అందరం కోరుకున్నట్టుగానే రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ గారు అద్భుతమైన పరిపాలన అందిస్తున్నారు. విద్యాశాఖ మంత్రిగా ఉన్న లోకేష్ బాబు గారు మీ బిడ్డల భవిష్యత్తు, మీలాంటి వాళ్ళే రేపటి మీ భవిష్యత్తు కోసమే ఈరోజు మేము అంతా కష్టపడతా ఉన్నాం. అందుకే 20 సంవత్సరాల భవిష్యత్తు కోసం పవన్ కళ్యాణ్ గారు అన్నది. మీరు ఈ సంవత్సరంలో బాగా చదువుకొని ఉంటారు, బాగా ఆరోగ్యంగా ఉత్సాహంగా ఊపుగా ఉన్నారు. ఇదే ఉత్సాహం, ఇదే ఊపు వచ్చే సంవత్సరంలో కూడా, అంటే 20 సంవత్సరాలు రేపు అడుగు పెడతా ఉన్నాం. ఈ సందర్భంగా మీరందరూ కూడా సంతోషంగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, ఆర్థికంగా బలంగా ఉండాలి, ఉన్నత విద్యలు అభ్యసించాలి. మీరు చేసే ప్రతి ఒక్క కార్యక్రమం విజయవంతం సాధించాలి. మీరు పట్టిందల్లా బంగారం కావాలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ మరొకసారి ఎంఎల్ ఫౌండేషన్ ద్వారా గత 7 సంవత్సరాలుగా వినుకొండలో విశేష సేవలు అందిస్తూ సమస్యల్లో ఉన్న రకరకాల విభాగాలకు చెందిన విద్యార్థులకు కావచ్చు, మధ్యతరగతి ప్రజలకు కావచ్చు, అన్ని రకాలుగా ఆదుకుంటున్న ఎంఎల్ఏ ఫౌండేషన్ వారికి 25వ వసంతంలో అడుగుపెట్టిన సందర్భంగా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. జై హింద్, థ్యాంక్ యూ. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదల ఆరోగ్యం పట్ల చూపిస్తున్న శ్రద్ధ దేశానికి ఒక ఆదర్శంగా నిలుస్తుందని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో సీఎం చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనారోగ్యంతో బాధపడుతున్న పేద కుటుంబాలకు సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ వారి జీవితాలలో కొత్త వెలుగులు నింపడం విశేషమన్నారు. 31 లబ్ధిదారులకి 68 లక్షల విలువైన సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేశారు. గత 6 నెలల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్లకు పైగా సీఎంఆర్ఎఫ్ నిధులను సీఎం అందించారని, ఇది పేద ప్రజల జీవితాల్లో కొత్త ఆశలు నింపిందని పేర్కొన్నారు. వినుకొండ నియోజకవర్గంలో 31 మంది అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళకి, హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకున్నటువంటి వాళ్ళకి 31 మందికి 68 లక్షల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారికి వినుకొండ నియోజకవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా. రాష్ట్ర వ్యాప్తంగా 100 కోట్ల పైన వచ్చిన 6 నెలల్లోనే మరి సీఎం రిలీఫ్ ఫండ్ కి ఇలాంటి అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళని ఆదుకోవడానికి ఖర్చు పెట్టినటువంటి చంద్రబాబు గారికి ప్రజలందరూ కూడా జైజేలు పలుకుతా ఉన్నారు. ప్రజలు ప్రాణాపాయ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళని, అనారోగ్యంలో ఉన్నటువంటి వారిని, వారికి హాస్పిటల్లో వాళ్ళకి మందుల కోసం, ట్రీట్మెంట్ కోసం సీఎం రిలీఫ్ ఫండ్ నుండి ఆర్థిక సాయం చేసి వాళ్ళ ప్రాణాలు కాపాడినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి నేను హృదయపూర్వక నమస్కారాలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా అనుమతి ఉన్నటువంటి హాస్పిటల్లో విశేషమైన సేవలు అందిస్తున్నారు. గత ప్రభుత్వంలో, వైఎస్ఆర్ ప్రభుత్వంలో అక్కడ పట్టించుకున్న దాఖలాలు లేవు. పేషెంట్లు చాలా బాధలు పడ్డారు, నిరాశపడ్డారు. కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత, ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఎన్టీఆర్ వైద్య సేవలు నంబర్ 1 గా అందుతున్నాయి. పేషెంట్లు అందరికి కూడా ప్రైవేట్ హాస్పిటల్లో కూడా, కార్పొరేట్ హాస్పిటల్లో యాజమాన్యం కూడా రెడ్ కార్పెట్ తోటి పేషెంట్లు అందరినీ ప్రేమగా, సాధారణంగా తీసుకొని వాళ్ళకి మంచి ట్రీట్మెంట్ ఇస్తున్నారు. ఈరోజు దానికి కారణం ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఎన్టీఆర్ వైద్య సేవ బిల్లులు చెల్లిస్తూ అనారోగ్యం ఉన్నటువంటి వారిని ఆరోగ్యం ఇవ్వడానికి ఎంతో కృషి చేస్తున్నందుకు చంద్రబాబు నాయుడు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఇంతటితో వెన్నెల న్యూస్ సమాప్తం. తిరిగి రేపటి వెన్నెల న్యూస్ లో కలుసుకుంటాం. నమస్కారం.